साबिक वज़ीर व रुकन असेंबली सिद्दीपेट हरीश राव ने कहा कि कांग्रेस पार्टी के लीडरों की बातें मोहलात को पार कर रही हैं, लेकिन अमल सरहदों को पार नहीं कर रही हैं। सिद्दीपेट में मीडिया से बात करते हुए साबिक वज़ीर हरीश राव ने ये बात कही। उन्होंने रियासत में बरसर इक़्तिदार कांग्रेस हुकूमत को अपनी शदीद तनकीद का निशाना बनाते हुए कहा कि किसानों की फसलें बेचने के 48 दिन गुजरने के बाद भी कांग्रेस हुकूमत ने किसानों के खातों में बोनस की रकम जमा नहीं की है। रेवंत हुकूमत ने किसानों को बोनस की रकम के लिए कलेक्टरेट्स और ज़राई अफसरान के चक्कर लगाने की हालत जार पर लाकर खड़ा किया है। సన్న వడ్లకు బోనస్ విషయంలో ఈ ప్రభుత్వం రైతుల్ని దగా చేస్తా ఉంది। సన్న వడ్లకు ఈ రాష్ట్రంలో 8,64,000 మెట్రిక్ టన్నులకు 432 కోట్ల రూపాయల బోనస్ పెండింగ్ లో ఉంది। ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు గొప్పగున్నాయి గాని చేతలు మాత్రం చేదుగా ఉన్నాయి। 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రగల్భాలు పలికారు। 48 గంటలు కాదు 48 రోజులైనా రైతుల ఖాతాలో బోనస్ డబ్బులు జమ కావడం లేదు। ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు మాటల మనిషా మోసపు మనిషా? చేతల్లో రుజువు చేసినప్పుడే మనిషి యొక్క గౌరవం పెరుగుతుంది, కానీ మీ మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటడం లేదు। ఈ విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక బహిరంగ లేఖ విడుదల చేయడం జరుగుతా ఉంది। సన్నవడ్లు అమ్ముకొని దాదాపు 2 నెలలు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం బోనస్ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేయడం లేదు। రెండవ పంటకు ప్రిపేర్ కావాల్సినటువంటి రైతులు బోనస్ డబ్బుల కోసం కలెక్టరేట్ల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది। ఎన్నికల సమయంలో అన్ని పంటలకు బోనస్ అని కాంగ్రెస్ చెప్పింది, కానీ అన్ని పంటలకు బోనస్ అని మాటలను బోగస్ చేసింది కాంగ్రెస్ పార్టీ। సన్న వడ్లకు బోనస్ అన్నారు, దాన్ని కూడా బోగస్ చేశారు। 2 లక్షల రుణమాఫీ మోసం చేశారు। నిన్న రైతు భరోసా విషయంలో మోసం చేశారు। అదే విధంగా పంటలకు బీమా అన్నారు, మోసం చేశారు। మొత్తం వరంగల్ రైతు డిక్లరేషన్ ను తుంగలో దొక్కిండ్రు, గాల్లే గెలిపింది కాంగ్రెస్ పార్టీ। వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పిన ఏ ఒక్క హామీ కూడా ఈ రోజు అమలుకు నోచుకోలేదు। అన్ని పంటలకు బోనస్ అని లాస్ట్ కు ఒక్క వరికే ఇస్తామన్నారు, ఆ వరిలో సన్నాలకే ఇస్తామన్నారు। ఆ సన్నాలకు కూడా 2 నెలల నుంచి బోనస్ డబ్బులు పడడం లేదు। అటు రైతు బంధు వేయకపోతివి, బ్యాంకులలో పోతే క్రాప్ లోన్లు రాకపాయే, రుణమాఫీ కాకపాయే, ఇయ్యాల్సిన బోనస్ పైసలు కూడా ఇవ్వకపోతే రెండవ పంటకు పెట్టుబడి ఎట్లా? రుణమాఫీ అయితే కొత్తగా క్రాప్ లోన్ ఉన్న దొరుకు, అటు రుణమాఫీ చేయకపోతివి। పోనీ అన్నట్టు ఎకరానికి 15,000 రూపాయల రైతు బంధు ఇచ్చినా చేతుల పంటకు పెట్టుబడికి సాయం జరుగుతుండే, అది ఇవ్వకపోతివి। పోనీ 6 కాలం కష్టపడి పంట పండిస్తే పండిన పంటకు ఇయ్యాల్సిన వడ్ల పైసలు కూడా ఇవ్వకపోతే నువ్వు రైతులకి ఏం చేసినట్టు? రుణమాఫీ చేయవైతివి, క్రాప్ లోన్ రానకపాయే, రైతు బంధు ఇవ్వకపోతివి, పండిన పంటలకు వడ్లమ్మిన పైసలకు కూడా ఇయ్యాల పైసలు ఇవ్వలేదు। రూపాయి 2 రూపాయలు కాదు బైసాబ్, రాష్ట్రంలో 432 కోట్ల రూపాయలు ఇవాళ బోనస్ బకాయిలు ఉన్నాయి। నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, నువ్వు పెద్ద పెద్ద స్పీచ్లు కొట్టినావు, బీఆర్ఎస్ పార్టీ నోటికొచ్చినట్టు తిడుతున్నావు, మాకు తిట్టరాకనా? మాకు నోరు లేకనా? మాకేమో సంస్కారం ఉంది, మీకు సంస్కారం లేదు। నీ మాటలు ఏమైపోయినాయి? ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి। ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు ఉత్తర కుమార ప్రగల్భాలైపోయినాయి, అవునా కాదా చెప్పు? నువ్వు చెప్పలేదా 48 గంటల్లో పైసలు వేస్తా అని? మరి 48 రోజులైనా పైసలు బల్లే, క్షమాపణ చెప్పు, మిత్తితో పైసలు ఈ రైతులకు ఎందుకు కొత్త మాటలు మాట్లాడతావు? చేతగాని మాటలు ఎందుకు మాట్లాడతావు? బీఆర్ఎస్ పార్టీని ఎందుకు తిడతా ఉంటావు? పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిడుతుంటావు। 10 ఏళ్లు మేము ఎప్పుడైనా ఇట్లా రైతులకు ఇబ్బంది పెట్టినామా? ఇవాళ నిన్నగాక మొన్న మహబూబ్ నగర్ జిల్లా రైతులు కలెక్టర్ ను పోయి కలిసాం, మాకు బోనస్ డబ్బులు పడలేదు సార్ అని కలిస్తే కలెక్టర్ ఏం చేస్తాడు పాపం, ఆయన మాత్రం పడలేదా, నేను గవర్నమెంట్ తో మాట్లాడతా, గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతా అని చెప్పడం తప్ప రైతులకు డబ్బులు పడిన పరిస్థితి లేదు। ఇవాళ నా దగ్గర గట్ల మల్యాల రైతులు కూడా వచ్చారు నా దగ్గరికి, ఇవాళ పొద్దున్నే గట్ల మల్యాలకు చెందినటువంటి రైతులు కూడా వచ్చి మా ఊర్లో కూడా బోనస్ డబ్బులు పడలేదు సార్, 1,32,000 రూపాయలు రావాలని నా నియోజకవర్గ రైతులు ఇవాళ నన్ను వచ్చి కలిశారు। నేను నేను ఎంక్వైరీ చేస్తే అది ఒక నా నియోజకవర్గం కాదు, రాష్ట్రం మొత్తం 432 కోట్లు పెండింగ్ ఉన్నది ఈ రోజు। నేను టీవీలో చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి 48 గంటల పైసలన్నీ ఇచ్చేసినామని పాలాభిషేకాలు చేయమంటుండే ఆయన। ఎందుకు చేయాలని ఆయన పాలాభిషేకాలు? రుణమాఫీ ఎగ్గొట్టినందుకు, రైతు బంధు వేయనందుకు, సన్న వడ్లకు బోనస్ ఇయ్యనందుకు నీకు పాలాభిషేకాలు చేయాలన్నా? రాండి రేపు ఊర్లలోకి వస్తే ఏం అభిషేకాలు చేయాలో ప్రజలు చేసి చూపిస్తారు మీకు।